ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు మన ధ్యానాంశం వచ్చి 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాల గురించి ధ్యానం చేసుకుందామండి. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము. అందులో గనక మనం గమనించినట్లయితే ఒక పేరు లేనటువంటి స్త్రీ మనకక్కడ కనిపిస్తున్నట్లు మనం చూడవచ్చు అనమాట. అక్కడ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా మరి పేర్లు పెట్టబడి ఉన్నటువంటి వారు లేరు. కొంతమందికి మాత్రమే పేర్లతో సహా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క నామాలు చెప్పి మరి బైబిల్ని మరి రాయించినట్లు మనం చూడగలం. అయితే పేరు లేనటువంటి స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే యెషయి భార్య అని, పేతురు భార్య అని, అలాగా కొంతమంది భర్తల పేర్లతో పిలువబడ్డారు. కొంతమంది ఊరులు వారి యొక్క ప్రాంతాలను బట్టి కూడా పిలువబడినటువంటి వారిగా మనందరికీ కనిపిస్తూ ఉందన్నమాట. అట్లాగే చూడండి, ఏ యొక్క ఐడెంటిటీ గుర్తింపు అనేది లేకుండా ఒక స్త్రీ ఉందండి బైబిల్ గ్రంథంలో. మనం బైబిల్ ఎన్నోసార్లు చదువుతూ ఉంటాము. ఎంతో ముందుకు వెళ్ళి మరి 4, 5 సార్లు చదివాము, 10 సార్లు చదివాము బైబిల్ గ్రంథం అని చెప్పేవాళ్ళు నాకు తెలుసు. అయితే ఇటువంటి స్త్రీ గురించి అన్నిసార్లు బైబిల్ చదివినా మనకి ఎప్పుడు కూడా ఒక గుర్తింపుతోటి ఈ వాక్య భాగం ధ్యానం చేసినట్లుగా ఉండదన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న సంఘటనలు మనము ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము మరి 13 నుండి 14 వచనాల నుండి మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం వరకు దావీదు వారి యొక్క ప్రాంతంలో ఉండేటువంటి మరి దావీదు క్రింద ఉండేటువంటి యవనస్తులు కావచ్చు, యుద్ధ వీరులు కావచ్చు, అలాగా ఎంతో మంది గురించి ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతామన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ ఎంత ధైర్య సాహసాలు కలిగి, ఎంత ధైర్యముగా వారి జనాంగాన్ని ఆమె కాపాడుకుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ధైర్య సాహసాలు అనేవి ఒక మగ పురుషునికే కాదు, కానీ ఆడవారికి కూడా ఎంతో ధైర్య సాహసాలు ఉన్నాయని, అలాగే దెబోరా వంటి ప్రవక్తలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించారని, ఇలాగా కొందరు స్త్రీలు వారి యొక్క పేరులతో సహా రాయబడకపోయినా కూడా వారి యొక్క క్రియలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు పెట్టుకొని మరి వారి గురించి బైబిల్ గ్రంథంలో రాయించినట్లు మనము చూడవచ్చు అన్నమాట. మనము 14వ వచనం గనుక చదివినట్లయితే, అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ యొద్దకు, ఆబేలు వారి యొద్దకును, బెత్లెకా వారి యొద్దకును, బెరియా వారి యొద్దకును వెంబడించుచూ వచ్చాను. 15వ వచనం మనము గమనించినట్లయితే, ఈ ప్రకారము వారు వచ్చి ఆబేల్ బెత్లెకాయ యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా, యావాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. ఇక్కడ చూడండి, ఆ ప్రకారము అని రాయబడింది. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో 15వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక స్త్రీ గురించి మనము అక్కడ చూడవచ్చు అన్నమాట. దానికంటే ముందు ఆ ప్రకారము అని రాయబడింది అంటే ఏంటంటే, అంతకుముందు ఏదో జరిగిందని, ఏదో ఒక విషయం జరిగి ఉంటేనే ఆ ప్రకారము గనుక అట్టి రీతిన అని రాయటం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం అన్నమాట. ఈ సందర్భం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు అంతకు ముందు సంఘటన ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే, దావీదు యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధాలు జరిగే సమయంలో దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయాలే దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే చూడండి,
దావీదునకు వ్యతిరేకంగా తన సొంత కుమారుడైన అబ్షాలోము ఎదురు తిరగటం అనేది మనము గమనిస్తాం. అయితే అటువంటి సందర్భాల్లో అబ్షాలోము సైన్యంలో కొంతమంది ఉన్నారు. దావీదు సైన్యంలో కొంతమంది ఉన్నారు. అక్కడ ఫస్ట్ 20వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ దావీదునకు ఎదురు తిరిగినటువంటి ఒక వ్యక్తిని మనము చూడగలం అన్నమాట. ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే బిక్రీ కుమారుడైన షబ్యాను అనేటువంటి వాడు. ఈ బిక్రీ కుమారుడైన షబ్యాను అనేటువంటి వ్యక్తి మనుషులందరినీ కూడా దావీదునకు వ్యతిరేకమైనటువంటి దిశగా పంపిస్తూ సైన్యాన్ని కూడగడుతూ దావీదునకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వ్యక్తిగా అతన్ని మనం అక్కడ చూడవచ్చు అన్నమాట. ఆ వ్యక్తి షబయాను షబయాను అని రాశారు బైబిల్ గ్రంథంలో. మరి అతని తండ్రి పేరు బిక్రీ. షబయాను అని అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, షబయాను అంటే యెహోవాను జ్ఞాపకము చేసుకొనెను అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. షబయాను అంటే యెహోవాను జ్ఞాపకం చేసుకొనును అనే అర్థం వస్తుంది. తన తండ్రి పేరు కూడా రాయబడింది. అతను ఎవరంటే బిక్రీ అని. బిక్రీ అంటే జ్యేష్ఠ కుమారుడు, యవనస్తుడు అనేటువంటి అర్థం వస్తుంది. వీళ్ళిద్దరూ కూడా మరి బెన్యామీను గోత్రానికి అంటే ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఒక గోత్రానికి చెందిన వారిగా మనము చూడవచ్చనమాట. అంటే దావీదు సైన్యంలో వాళ్ళే వీళ్ళు. బయట వాళ్ళు ఏమాత్రం కానే కాదండి. అటువంటి దావీదు సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు షబయాన్ అనేటువంటి వ్యక్తి దావీదునకు వ్యతిరేకంగా బాకా ఊది ప్రజలందరికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏం చెప్తున్నాడంటే దావీదు వద్దకెళ్ళొద్దు. దావీదు దావీదును వెంబడించొద్దు మనము. మనమందరం ఇళ్ళకెళ్ళిపోదాం పదండి అని వారందరికీ ప్రకటన చేసినట్లు మనం అక్కడ చూడవచ్చనమాట. తర్వాత దావీదు వచ్చి యుద్ధం తర్వాత అంటాడు కదా, నా కుమారుడైన అబ్షాలోం కన్నా ఈ షబయ అనేటువంటి వ్యక్తి నాకు చాలా కీడు చేశాడు. అతన్ని పట్టుకొని తీసుకొని రండి అని అన్నప్పుడు అతనిని పట్టుకొని తీసుకొని రావటానికి వీళ్ళందరూ కూడా వెళ్ళినట్లు మనము చూడవచ్చనమాట. దావీదు యొద్ద సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. ఎవరంటే అతను యోవాబు. యోవాబు అనేటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. అతను స్వయాన దావీదునకు మేనల్లుడు అవుతాడు. అతను సైన్యాధిపతే కాదు, రక్త సంబంధం కూడా యోవాబునకి మేనల్లుడనమాట. అటువంటి యోవాబు దావీదు దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు. నమ్మకంగా సైన్యంలో పనిచేస్తూ యుద్ధాలు గెలిపిస్తూ ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తి యోవాబు. అతను దావీదునకు రక్త సంబంధే. అయితే తన కుమారుడైన అబ్షాలోంకి ఎదురుగా వెళ్ళి యుద్ధమును గెలిపించినటువంటి ఘనత కూడా యోవాబుకే మనకు ఉన్నట్లు మనం చెప్పవచ్చనమాట. ఈ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి షబయ అనేటువంటి వ్యక్తిని తరుముకుంటూ యోవాబు దావీదు యొద్దకు తీసుకొని రావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు తీసుకురావాలనుకున్నాడంటే షబయ అనేటువంటి వ్యక్తి దావీదునకు వ్యతిరేకంగా పోయాడు కాబట్టి అతను ఇతన్ని పట్టుకొని చంపాలి అనే ఉద్దేశంతో తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబు మేనల్లుడు తరుముకుంటూ వస్తున్నప్పుడు ఆ తరుముకొని వచ్చేటువంటి విధానంలో ఆ షబయ ఏం చేస్తాడంటే ఈ యొక్క ప్రాంతంలో చొరబడ్డాడు. ఏ ప్రాంతం అంటే 15వ వచనంలో ఆబేలు బెత్లెహేయ అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క షబయ దాక్కున్నాడనమాట. ఆ ప్రాంతము ఏదైతే ఉందో ఆ యొక్క ఆబేలు బెత్లెహేయ నందు షబయ దాక్కొని ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉందో ఆమె యోవాబు దగ్గరకు వచ్చి, అయ్యా మీరందరూ ఎందుకు తరుముకుంటా వస్తున్నారు? ఎందుకు మరి ఇట్లా మా ప్రాంతానికి వచ్చారు అని అడుగుతుందనమాట. అడిగినప్పుడు మనం 15వ వచనం చివరి భాగం కనిపించినట్లయితే మనము గమనించినట్లయితే పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. ఆ ప్రాంతానికి వచ్చిన యోవాబు అతను ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రాంతానికి చుట్టుముట్టి ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడని ప్రాకారాన్ని తవ్వుతున్నారు.
యావాబు పెద్ద సైన్యాన్ని యేసుకొని వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి, ఆ స్త్రీ ఉన్న ప్రాంతాన్ని ముట్టడి వేసి, మరి ఎక్కడున్నాడో, ఏ ఇళ్లల్లో ఎక్కడ జొరబడ్డాడో తెలియక ఏం చేస్తాడంటే, ఆ ప్రా ఆ ఊరికి ఉన్నటువంటి ప్రాకారాన్ని సైన్యం చేత పడగొట్టించడం మనం చూడవచ్చు. అప్పుడు పడగొట్టిచ్చేటువంటి సైన్యము ని ఆపి ఆవిడంటది గదా! కింద మనం గమనించినట్లయితే 16వ వచనంలో, అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం నెక్కి, చూడండి ఈ స్త్రీ ఏ ఏ ప్రాకారాన్ని ఎక్కిందంటే పడగొట్టేటువంటి ప్రాకారాన్ని ధైర్యముగా ఎక్కినట్లు మనము చూడవచ్చనమాట. ఈ ఈ స్త్రీ ద్వారా ఈ అధ్యాయంలో 20వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే, ఈమె ఎంతో ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ. యావాబంటే భయంకరమైనటువంటి ఔన్నత్యము కలిగి యుద్ధాలు గెలిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు. అంటే గొప్ప సైన్యాధిపతి. అంటే అతని యొక్క సామర్థ్యం ఎటువంటిదంటే, ఎవరైనా అడ్డు అడ్డు వస్తే వారిని తలకాయ నరికేసి తీసుకొచ్చి దావీదు దగ్గర పెట్టేటువంటి గొప్ప ధైర్య సాహసాలు కలిగిన వాడు. యుద్ధ వీరుడుగా మనం ఈ యోవాబుని చూడవచ్చనమాట. అటువంటి యోవాబు దగ్గరికి వెళ్ళి ఆమె ఏమనంటుందంటే, ఓహో! ఆలకించుడి, ఆలకించుడి. ఎందుకు మీరు మా ప్రాకారాన్ని ఇలాగా త్రవ్వుతున్నారు అని ఆమె అడిగినట్లు మనము గమనించాలన్నమాట. చూడండి ఎంత ధైర్య సాహసాలంటే, ఒక సైన్యాధిపతి యొద్దకెళ్ళి, యుద్ధ వీరుడి యొద్దకు వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే, ఆపండి, మా యొక్క పట్టణంలోకి మీరు చొరబడొద్దు, మా యొక్క పట్టణం యొక్క ప్రాకారపు గోడను మీరు కూలగొట్టొద్దు గాని, చూడండి మీరు మీకేం కావాలి అని అడిగినప్పుడు యావాబు దగ్గరికి మరి వచ్చి ఆమె మాట్లాడినట్లు మనము చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒకే మాట 2 సార్లు రాశారంటే అది ఖచ్చితంగా ప్రాముఖ్యమైనటువంటి మాటే అయి ఉంటుంది. ఆలకించుడి, ఆలకించుడి అని. ఓహో! అనే మాట ఉపయోగించి 2 సార్లు ఆలకించండి, ఆగండి, ఆగండి, మా యొక్క ప్రాకారాన్ని మీరెందుకు కూలగొడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆమె అడిగినప్పుడు, అమ్మ చూడు, మీ యొక్క పట్టణంలోకి మాకు షబయ అనేటువంటి దుర్మార్గుడు, దుష్టుడు మీ యొక్క పట్టణంలో జొరబడ్డాడమ్మా. అతన్ని మాకు పట్టిస్తే మేము మీ పట్టణాన్ని పాడు చేయము, మీ ప్రాకార గోడని తవ్వటము ఆపేస్తాము అని యావాబు అనినప్పుడు ఆమె ఎంతో మరి వినయ విధేయత కలిగినటువంటి స్త్రీగా ఆమెను మనము చూడవచ్చనమాట. ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతో ధైర్యము కలిగి ఉన్నటువంటి స్త్రీని మనము ధ్యానం చేస్తున్నామండి. చూడండి ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క స్వభావము ఎలా ఉంది. ఆమె పేరైతే రాయబడలేదు కానీ బైబిల్ గ్రంథంలో ఆమె చేసిన పని, ఆమె స్వభావం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. ఆమె గురించి ఆమె ఏం చెబుతుందండి, నేను చాలా నిమ్మళస్తురాలిని, యథార్థవంతురాలిని. బైబిల్ గ్రంథంలో యథార్థవంతుడు అనే మాట ఒక యోబుకే ఉందండి. యథార్థవంతుడు అనేటువంటి మాట ఒక యోబుకే రాయబడింది. మళ్ళా తరువాత స్త్రీలలో పేరు లేని స్త్రీ, గుర్తింపు లేని స్త్రీ అయిన ఈమె గురించి బైబిల్ గ్రంథం రాసి పెట్టి ఉన్నట్లు మనం చూడవచ్చనమాట. చూడండి ఆమె అంటుంది కదా, నేను యథార్థవంతురాలు, నిర్మలమైన దాన్ని. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, యెహోవా స్వాస్థ్యంలో ఉన్నదాన్ని నేను చెబుతున్నాను కదా, అయ్యా మీరు ఆపండి, తవ్వటం ఆపండి అని చెబుతుంది. చూడండి ప్రాక్టికల్‌గా మనం ఆలోచించినప్పుడు ఆ పట్టణంలో జెంట్స్ లేరా? మగవారు లేరా? ఉన్నారు కదా! మగవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ వచ్చేసి అడగాలి కదా, మీరెందుకు మా పట్టణాన్ని ఇలాగా త్రవ్వుతూ మరి పట్టణం యొక్క ప్రాకారము పడగొట్టాలని మీరెందుకు అనుకుంటున్నారని ఆ ఊర్లో ఉన్నటువంటి ఊరు పెద్దలైనా కావచ్చు, మరి అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి మగవారు ఎవరైనా వచ్చి అడగొచ్చు. కానీ ఈ స్త్రీ ఎంత ధైర్యవంతురాలు, ఎంత సాహసం చేసిందంటే ఈ స్త్రీ వర్ణనాతీతం అనమాట. సైనికుల చేతిలో యోవాబు వంటి
సైనికుని చేతిలో తన ప్రాణము పడిందంటే అతను ముక్కలుగా నరికి వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అటువంటి భయంకరమైన యుద్ధ వీరుడితోటి ఆమె మాట్లాడే మాటలు ఎంత బాగా మాట్లాడుతుందంటే చూడండి, నీ దాసురాలినని చెబుతుందండి. అతని యొద్దకొచ్చి ఏమని మాట్లాడుతుందంటే, నీ దాసురాలినయ్యా, నా నా మాట ఒక్కటి ఆలకించు తవ్వే ముందు అని ఆమె చెప్పినట్లు మనం చూడొచ్చు. 19వ అధ్యాయం 2వ భాగాన్ని చూడండి. 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది కదా! ఆమె ఆ యావాబు యొద్దకు వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడలేదండి. ఎలా పడితే అలా ప్రాకారం యొక్క గోడెక్కిందని, ఓహో అని మాట్లాడిందని, ఆలకించుడి, ఆలకించుడి అని అందని, ఆమెని తక్కువ రకం స్త్రీయో, పనికిమాలిన దాన్ని వంటిదో అని మనం ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. ఆమె యెహోవా స్వాస్థ్యంలో ఉంది. నిర్మలమైన మనస్తత్వం కలిగి ఉన్నది. అలాగే ఆమె యథార్థవంతురాలిగా ఉంది కాబట్టి, ఎంతో ధైర్య సాహసాలతో యుద్ధ వీరుడైనటువంటి ఆ యొక్క యోవాబుతోటి మరి మాట్లాడి తన ప్రజలను, తన పట్టణాన్ని, తమ యొక్క ప్రాకార గోడను కాపాడుకునేలాగా ఉన్నట్లు మనము చూడవచ్చనమాట. 21వ వచనం మనం గమనించినట్లయితే, బిక్రీ కుమారుడగు షేబా అను ఎఫ్రాయిము మన్యం వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రము అప్పగించుడి. తోడనే నేను మీ పట్టణం విడిచిపోదునని ఆమెతో ఆమెకు చెప్పాడనమాట. ఆ యొక్క యావాబు చెప్పిన మాట చూడండి ఎంత బాగా మాట్లాడారు. మరి ఆమె కూడా నీ దాసురాలనైనా నన్ను ఒకసారి ఆలకించండి. నేను చెప్పే మాట ఆలకించండి అయ్యా. మీరేమాత్రము మా యొక్క ప్రాకారపు గోడను మరి త్రవ్వటానికి వీలు లేదు, కానీ మీరు సమయం ఇస్తే మీకు కావలసినటువంటి షబయాను, ఆ దుర్మార్గుడిని నేను అప్పగిస్తాను అంటుంది. బైబిల్ గ్రంథం షబయా గురించి ఏం మాట్లాడుతుందంటే 20వ అధ్యాయం 1వ వచనంలో, బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షబయాను అను పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఏమని ఉందంటే ఆ షబయాను అనేటువంటి పనికిమాలినోడు అతను. ఎందుకంటే దావీదు రాజునకు వ్యతిరేకంగా పోయాడు. దావీదునకు వ్యతిరేకంగా మనుషులందరినీ కూడా కూడగట్టాడు కాబట్టి అతను పనికిమాలిన వాడని బైబిల్ గ్రంథం చెబుతున్నట్లు మనము చూడవచ్చు. మీరు కొంచెం సమయం ఇచ్చారంటే మేము ఆ యొక్క పనికిమాలిన వాడైనటువంటి షబయాను మేము మీకు అప్పచెపుతామయ్యా అని ఆమె అనినప్పుడు యావాబు ఆమె యొక్క మాటకి సమ్మతించి ఏం చేశాడంటే, సరే మేమైతే ప్రాకారపు గోడని మరి పడగొట్టము, కానీ మేమొచ్చింది మీ ఊర్లోకి ఎందుకంటే షబయ అనేటువంటి వ్యక్తి కోసం కాబట్టి, ఆ పనికి మాలినోడిని మాకు అప్పచెబితే మేము వెళ్ళిపోతామమ్మా అని చెప్పినప్పుడు ఆమె చూడండి ఎంత ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీయో, ఎంత మరి ఔన్నత్యం కలిగినటువంటి స్త్రీ అంటే, వాడి తల తీసుకొచ్చి మీకు అప్పచెబుతాను, మీరు ఉండండి అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ప్రజల చేత ఆమె వాడిని పట్టుకొని వాడి తల తెగగొట్టి తీసుకొచ్చి యోవాబు యొక్క కాళ్ళ దగ్గర పడేసినట్లు మనము చూడవచ్చు అన్నమాట. ఎంత ధైర్యం అండి! ఒక స్త్రీ అయ్యుండి ఒక మరి సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆమెకి పేరు కూడా మరి తెలియదు మనకి. బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె యొక్క గుణగణాలు రాయబడ్డాయి. యథార్థవంతురాలని, నిమ్మలమైనటువంటి మనస్తత్వం కలిగిందని ఆమె గురించి రాయబడి ఉంది. అలాగే ఆమె యావాబు దగ్గరికి వచ్చి చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆ పనికి మాలినటువంటి షబయాను అప్పజెప్పి ఎంతగానో ఆమె తన ధైర్యాన్ని, సాహసాన్ని మరి చూపించినటువంటి, ప్రదర్శించిన వైనము అక్కడ మనము చూడవచ్చనమాట. ఈరోజు నీ నిజ జీవితంలో చూడండి, నువ్వు దేనితో పోరాడుతున్నావు? ఏ విషయాల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? మనుషులు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా భయంకరమైన శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీరు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరున, ఏ మనిషికి ఎలా ఉండాలో అలాగా, మరి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఈనాడు పీడించబడుతున్నారు, బాధించబడుతున్నారండి. కానీ నీకు ధైర్యం ఇచ్చే విధంగా దేవుడు నీ యొద్ద ఉన్నాడు.
ఈ స్త్రీ చూడండి, సామాన్యమైన స్త్రీనే, ఒక ఐడెంటిటీ గుర్తింపు లేనటువంటి ఈ స్త్రీ చేసిన ధైర్యమైనటువంటి సాహసాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. యోవాబు అంటే ఎంతో యుద్ధాలు చేసి గెలిచి యుద్ధవీరుడు. అటువంటి యుద్ధవీరుడి యొద్దకు వెళ్ళి మాట్లాడటం అంటే సామాన్యమైన విషయమా? గోడ ఎక్కి మరి ఆమె, ఆగండి, ఆగండి, మా యొక్క పట్టణంలోకి మీరు చొరబడొద్దు. మా పట్టణస్థులను కానీ, మా పట్టణాన్ని కానీ, మా ప్రాకారాన్ని గాని మీరు ఏమాత్రం కూడా ముట్టొద్దు. దయచేసి మీరు ఆగమని చెప్పి వాళ్ళకి కావాల్సిందేదో ఇచ్చేసి ఆ ధైర్యమైనటువంటి స్త్రీ ఏం చేసిందంటే తన యొక్క ప్రజలను, తమ యొక్క పట్టణాన్ని సురక్షితంగా కాపాడుకున్నట్లు మనము చూడవచ్చు అనమాట. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడు, నీకు ఎటువంటి శ్రమలు ఉన్నాయి? ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నావు నువ్వు? ఎన్ని వేదనలకు గురి అవుతున్నావు? కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే బిడ్డల సమస్యల, వివాహాలు కావట్లేదని బాధపడుచున్నావా? ఏంటి నీ సమస్య? నీ సమస్య ఏదైనా కూడా నిన్ను ధైర్యపరిచేటువంటి దేవుడు నీకు ఉన్నాడు అనేటువంటి గొప్ప మరి నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈ స్త్రీ ద్వారా మనం ఎన్నో గుణపాఠాలు, గొప్ప మర్మాలు మనం చూడవచ్చు అనమాట. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 3, 4 వచనాలు మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 3, 4 వచనాల్లో మనం గమనించినట్లయితే దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఏమనంటే, నేను యుద్ధాలకు వెళ్ళేటప్పుడు నాకు తోడుగా దేవుడు ఉంటాడు కాబట్టి నాకు ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. దావీదు పలుకుతున్న మాట ఈరోజు నువ్వు చెప్పగలవా? నువ్వు మరి దేవునిలో ఆ మాటను చెప్పగలవా? ఆలోచించండి. నీది కూడా యుద్ధమే ప్రియమైనటువంటి బిడ్డ. అమ్మ, మీరు చేసేది కూడా యుద్ధాలే, అనునిత్యము యుద్ధమే. జీవితం అంటేనే యుద్ధములతో కూడినది. శరీరంతో యుద్ధము చేయాలి. ఆర్థిక సమస్యలు, పరిస్థితులు, సమాజముతో ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో తెలియదు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా, నేను యుద్ధాలకు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు తోడున్నావు కాబట్టి నాకు ధైర్యము ఉంది అని చెప్తున్నట్లు అక్కడ మనం చూడవచ్చు. అలాగే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, ధైర్యం అనేది ఎవరిలో ఉంటుందంటేనండి, యెహోవా కొరకు కనిపెట్టు వారిలో ధైర్యం అనేది ఉంటుందన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టు వారిలో ధైర్యం ఉంటుందంటే, నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావా? నీ సమస్యలు వచ్చినప్పుడు, నీ బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సతమతం అయిపోయి, ఆందోళన పడి, బీపీ డౌన్ అయిపోయి ఇలా బాధపడుచున్నావా? నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. దేవుని యొద్ద ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థించు. ఆయన ఏమి జవాబిస్తాడో అని కనిపెట్టు. ఈ వాక్యంలో అంటాడు కదా, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా ధైర్యము వహించుడి అని. నువ్వెవరి కొరకు కనపడుతున్నావమ్మా? మానవుల యొక్క సహాయం ఎటు నుండి వస్తుందో, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఈ పరిస్థితి నుండి బయట వేస్తారు, ఎవరని చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి చుట్టూ ఉన్న వారిని నువ్వు సహాయం అడుగుతున్నావా? ఎంత మాత్రము కాదు, కాదు, కాదు. నీకు ధైర్యం రావాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా కూడా నువ్వేం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. అలాగే సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 27వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపెట్టుము, అప్పుడు నిన్ను విడిపిస్తాను అని ఆ వాక్య భాగంలో మనం గమనించాలన్నమాట. నా కుమారుడా, జ్ఞానముతో నువ్వేం చేస్తావంటే నా హృదయాన్ని సంతోషపెట్టు, అప్పుడు నిన్ను నిందించే వారి నుండి నేను విడిపిస్తాను అంటున్నాడు. సామెతల గ్రంథం 27లో అంటాడు కదా, నిన్నెవరైతే నిందిస్తున్నారో, నిన్నెవరైతే బాధ పెడుతున్నారో అట్టి వారితో అటువంటి నిందలు వేసే వారి నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఎప్పుడు విడిపిస్తాడంటే ఆయన హృదయము సంతోషపెట్టే విధంగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అలా మరి నువ్వు చేయగలుగుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, నీకు నచ్చిన విధానంలో బ్రతుకుతూ, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం జీవిస్తూ, అయ్యా, నాకు ధైర్యం లేదు, ఈ సమస్యలతో నేను పోరాడలేను, నేను భయపడిపోతున్నాను, నాకు ఎక్కడి నుండి వస్తుంది ధైర్యం, ఎక్కడి నుండి వస్తుంది సహాయం అని నువ్వు అంటున్నావేమో. దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు కనిపెట్టు.
దేవుని హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు దేవుడు అవన్నీ కూడా మీకు కలిగించును. అవన్నీ కూడా మీకిస్తాడు దేవుడు. ధైర్యాన్ని ఇస్తాడు. నీకు భయాన్ని తీసివేస్తాడు. నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిలబెడతాడు సమాజంలో అనేది గ్రహించవలసిందిగా మనం తెలుసుకోవాలనమాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఎవరు ధైర్యంగా ఉంటారండి? బైబిల్ గ్రంథం ప్రకారం ఎవరు ధైర్యంగా ఉంటారంటే, నీతిగా జీవించేవారు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారని మనకి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ద్వారా బైబిల్ గ్రంథం ఈరోజు మనతో కూడా మాట్లాడుతుంది. ప్రతి మనిషికి కూడా సమస్యలు ఉంటాయండి. అయితే పోరాడే శక్తి లేదు, ధైర్యం లేదు, పిరికితనం. పౌలంటాడు గదా తిమోతితో, తిమోతి పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుని కలిగిన బిడ్డలకు, దేవుని చెంత ఉన్నటువంటి బిడ్డలకు, దేవునితో మాట్లాడేవారు, ప్రార్థన ద్వారా మాట్లాడే వారికి ధైర్యం అనేది దేవుడే ఇస్తాడండి. ఎవరో ఇవ్వాల్సిన పని లేదు, కానీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. నువ్వు ఏం చేయాలంటే ఆయన కొరకు కనిపెట్టే బిడ్డగా నువ్వు ఉన్న ఎడల నీకు మంచి ధైర్యంనిస్తాడు. నీలో ఉన్న భయాలన్నీ తీసివేస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కబెట్టే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన శోధనలు, బాధలు ఉన్నాయి కదండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉంటే 14వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ ఉంటుంది కదా, మరి మనము పోరాడున్నది మనుషులతోనే కాదు, అంధకార సైన్య సమూహాలతో మరి మనం పోరాడుచున్నాము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందన్నమాట. అనేకమైన శోధనలు 6వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, అనేకమైన శోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనం పోరాడునది మనుషులతోనే కాదు, కానీ అంధకార సైన్య సమూహాలతో మనము పోరాటం చేస్తున్నాము అనేటువంటి మాట అక్కడ రాయబడినట్లు ఉంది. అయితే మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అనేటువంటి అంశము కూడా మనకి అక్కడే దేవుడు రాసి పెట్టి ఉన్నట్లుగా మనము చూడగలం అన్నమాట. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగును, పాదములకు సమాధాన సువార్తి అయిన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలబడుడి. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. నువ్వేం చేయాలంటే ఇవన్నీ తొడుగుకొనవలెను. సమాధానము, నీతి అనే మైమరుపు, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో, అంధకార సైన్య సమూహాలు నిన్ను ఏమి పీడిస్తున్నాయో, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ వేదనలు, ఏ యొక్క దుఃఖకరమైన సంఘటనలు, గతాన్ని బట్టి చాలా మంది పిరికితనంగా భయపడుతుంటారండి. అవసరం లేదు. నువ్వు భవిష్యత్తులో యేసయ్యని చూడు, యేసయ్యని హత్తుకో. యేసయ్యతో కూడా నువ్వు జీవించినప్పుడు నీ యొక్క సమస్యలు, నీ యొక్క బాధలు నేనేమి చేయలేవండి. నువ్వు ఎలా బయటపడాలో, ఎలా నువ్వు ఆ సమస్యల నుండి విడిపించబడాలో అట్టి ధైర్యము కూడా ప్రభువారు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? ఆయనను కనిపెట్టుకున్నప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, నీ యొక్క ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకొనినప్పుడు నీకు ధైర్యంనిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ చక్కబెట్టేవాడిగా ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీకు ఈ లోకంలో ఎక్కడా ఆదరణ రాదండి. కొన్ని సమస్యలు కొందరు చెబుతూ ఉంటే, మాకెక్కడా కూడా ఈ లోకంలో సంతోషం అనేదే లేదు, బాధలే తప్ప సంతోషం అనేదే లేదు అని పిరికితనముతో అధైర్యపడుతూ సమస్యలు ఇంకా ఇంకా మరి చుట్టుకునే విధంగా వారు బాధపడుతున్నట్లు మనము ఎరుగుదుము. అట్టి వారికి నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు కనిపెట్టు, జ్ఞానముతో దేవుని హత్తుకో. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు, రక్షించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా, ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలంటే, ఎంత ధైర్యం అండి. ఆమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె యొక్క పట్టణాన్ని కాపాడుకుంది. ఆమె యొక్క పట్టణ ప్రాకారాన్ని పడగొట్టకుండా కాపాడుకుంది ఆమె. యావాబునకు ఎదురెళ్ళి చిత్తము నీ దాసురాలను. ఆమె గర్విష్టి కాదు, ఆమె తప్పుడి మనిషి కాదు,
ఆమె ఏమి కూడా వేరే రకమైన స్త్రీ కాదు, కానీ ఎంతో ధైర్యము కలిగిన స్త్రీ, వినయము కలిగిన స్త్రీ. నీ యొక్క దాసురాలిని అందంటే ఆమె ఎంతో తగ్గించుకొని ఉంది. అంతగా తగ్గించుకుంది కాబట్టే ఆ యా యోవాబు ఆమెను కనికరించాడు. సరే అమ్మా, వెళ్ళి వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు. అప్పుడు మేము వానిని తీసుకొని వెళ్ళిపోతాము. మీ పట్టణం జోలికి రాము. మిమ్మల్ని అల్లకల్లోలము చేయము. మీరు ఖచ్చితంగా రక్షించబడతారని చెప్పి ఆమెకి భరోసా ఇచ్చినప్పుడు వెళ్ళి ఒక యుద్ధ వీరురాల్లాగా, ఎంతో ధైర్య సాహసాలు కలిగిన దానిలాగా వెళ్ళి షబయ తల నరికి ఎక్కడ దాక్కున్నాడో అక్కడ దాక్కున్నవాడిని పట్టుకొచ్చి ఆ యొక్క తల నరికి యావాబునకు అప్పచెప్పినట్లు మనము చూడవచ్చనమాట. ఇటు ధైర్య సాహసాలు కలిగిన వారిగా ఉండాలి. స్త్రీలలో చాలామంది కూడా ఈనాడు ధైర్యం లేని వారిగా, పిరికి వారిగా, ఆత్మహత్యలు చేసుకునే వారిగా, వారి యొక్క జీవితాన్ని కడతేర్చుకునే వారిగా ఉన్నారు. కానీ నీకు ధైర్యము కావాలంటే మరి దేవుని వాక్యము చదువు. దేవుడు నిన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీని మనము ఆసరాగా తీసుకొని, ఆమెని రోల్ మోడల్గా తీసుకొని, మనకి ఎన్ని సమస్యలు, బాధలు, వేదనలు ఉన్నప్పటికీ కూడా ఆమె ద్వారా మనం ధైర్యం తెచ్చుకునే వారముగా ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టే వారముగా ఉండాలి. ఆయన చల్లని రెక్కల కింద మనం ఆసరా పొందే వారంగా ఉన్నప్పుడు నీకు ఎట్టి సమస్యలైనా దేవుడు తీసే సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయించుకొని ముందుకి సాగిపోవాలని కోరుచు ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, గనుడా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంతదనుకు నాయనా, అయా నాయన, పేరు లేని స్త్రీ గురించి మేము ధ్యానం చేసుకొని అనేక విషయాలు ఆమె గురించి చర్చించుకున్నప్పుడు నాయన, లోకంలో నాయన అయా ఎందరూ అధైర్యవంతులు, ఎందరు బాధపడుచున్నారు, సమస్యల చేత చెరిగిపోచున్నారు, సతమతం అయిపోతున్నారు, అలజడికి గురవుతున్నారు నాయన. అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ వాక్య భాగం ద్వారా వారిని నాయన బలపరచండి నా తండ్రి, స్థిరపరచమని అడుగుచున్నాము. ఈ స్త్రీకి ఎంత ధైర్యం అయితే ఉందో నాయన, అట్టి ధైర్యమును నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి. అయ్యా నాయన, విడిపించబడాలి నాయన తండ్రి. ఎట్టి సాతాను శక్తులలో, అంధకార శక్తులలో, ఆర్థిక ఇబ్బందులలో భయపడుతూ, బాధపడుచు, ధైర్యం లేక జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి ధైర్యం నేర్చి మీరే నాయన పరమ యజమానుడిగా వారికి నాయన తండ్రి న్యాయము చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.